హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను రాగి లడ్డు తయారు చేస్తున్నాను. శనగిత్తనాలు, పుట్నాలు, శనగిత్తనాలు, రాగి పిండి, నెయ్యి. ఒక బాండీలో నెయ్యి వేసి రాగి పిండి బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఎర్రగా అయ్యేటట్టుగా బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పిల్లలకి బాగా ఇమ్యూనిటీ బూస్టెడ్ ఫ్రెండ్స్. ఎదిగే పిల్లలకి బాగా ఇమ్యూనిటీ, వెన్నపూసలో బలం వచ్చింది ఫ్రెండ్స్. ఐరన్ కదా బాగా. ఎదిగే పిల్లలకి బాగా పెట్టండి లడ్డు. వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. బాగా ఎర్రగా ఇలాగా ఫ్రై చేయాలి. ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే కింద అడుగు మాడిపోయిద్ది. ఒక ప్లేట్లో తీసుకోవాలి. దీనికి ఒక ప్లేట్లో తీసుకున్నాను. అదే బాండీలో కొంచెం నెయ్యి వేస్తున్నాను. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కాజు తీసుకున్నాను. ఈ మూడు కూడా ఫ్రై చేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసి ఎర్రగా ఫ్రై చేసి దాంట్లో ఆ లడ్డూల్లో వేసుకుంటే తింటుంటే పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యి కూడా కరగ పెట్టుకుంటున్నాను. ఇలాచి, పంచదార పొడి చేసుకున్నాను. శనగిత్తనాలేమో పొట్టు తీసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకొని పొట్టు తీసుకుందాం. పొట్టు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పంచదార వేసిన జార్లోనే పుట్నాల పొడి వేసుకుందాం. పుట్నాలు, శనగిత్తనాలు వేసుకుందాం. శనగిత్తనాలు కూడా వేస్తున్నాను. ఒక్కొక్క కప్పు వేసుకున్నాను. శనగిత్తనాలు 1 కప్పు, పుట్నాలు 1 కప్పు, 4 ఇలాచీలు వేస్తున్నాను. మొత్తం మిక్సీ పట్టాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ ఈ ప్లేట్లో వేసుకుందాం. మొత్తం ఈ పంచదార కూడా వేసుకుందాం. పుట్నాల పొడి 1 కప్పు, పంచదార 1 కప్పు, శనగిత్తనాలు 1 కప్పు, రాగి పిండి 2 కప్స్ ఫ్రెండ్స్. కరెక్ట్ కొలతలతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది లడ్డు. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న సీడ్స్ మొత్తం వేసుకుందాం. నెయ్యితో సహా వేసుకుందాం. ఈ మొత్తం బాగా కలపాలి. పుట్నాల పొడి, శనగిత్తనాల పొడి, మొత్తం షుగరు మొత్తం కలిపి, రాగి పిండి మొత్తం కలిపేసి అవన్నీ జీడిపప్పులు అవన్నీ పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలకి, బలహీనంగా ఉన్న పిల్లలకి పెట్టండి. ఈ లడ్డు బాగా బలంగా ఉంటారు పిల్లలు. రోజు ఒక లడ్డు తింటే పిల్లలకి బాగా మంచిది హెల్త్కి. ఈ నెయ్యి మొత్తం వేసుకుందాం. లడ్డూలు చుట్టుకుందాం. ఈ నెయ్యి మొత్తం వేసుకొని మొత్తం లడ్డూలు కలుపుకుందాం. బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్.
ఇమ్యూనిటీ బూస్టెడ్ లడ్డు. టేస్టీ ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు తయారు చేస్తున్నాను. పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటాడు. మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి. మీరు కూడా ఇంట్లో రెడీ చేయండి. లడ్డు ఇలాగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాగి పిండి శనగిత్తనాల లడ్డు రెడీ. అచ్చం సుల్లుండల్లాగే ఉన్నాయి ఫ్రెండ్స్, సేమ్ సుల్లుండల్లాగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను తిని చూపిస్తున్నాను చూడండి. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. బాగున్నాయి. రాగి లడ్డు రెడీ అయిపోయినాయి రాగి లడ్డు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రాగి సంగటి చేస్తున్నాను. ఒక పొయ్యి మీద బాండి పెట్టి ఈ కప్పుతో కొలతలు 2 కప్పులకి 1 కప్పు పిండికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కప్పుతో నేను పిండి తీసుకున్నాను, ఆ కప్పుతోనే వాటర్ వేస్తాను. దీంతోనే వాటర్ వేస్తాను. శనగిత్తనాల చట్నీ చేస్తున్నాను. శనగిత్తనాల చట్నీ చేసుకుంటే బాగుండుద్ది. దీంట్లోకి 5 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్పూన్స్ గిన్నెలో వేసుకొని పిండి బాగా కలపాలి. నీళ్లు కలిపి పిండి కలుపుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చట్నీలోకి. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉడుకుతున్న నీళ్ళల్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక కలుపుకున్న పిండి మొత్తం ఈ 2 స్పూన్స్ పిండి వేసేయాలి. బాగా కలపాలి. జిగురుగా వచ్చినప్పుడు, కొంచెం జావలాగా జిగురుగా వచ్చినప్పుడు పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జిగురుగా వచ్చింది, బాగా ఉడుకుతుంది పిండి, జావా మళ్ళీ ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి పిండి వేసుకున్నాం. మేము ఇందాక పెట్టుకున్నాం కదా, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కొంచెం కలుపుకొని, ఉడుకుతున్నప్పుడు వేస్తే ఉప్పు చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇప్పుడేమో ఇందాక పిండి తీసుకున్నా కదా, కప్పు పిండిలో 2 స్పూన్ తీసాను. ఈ కప్పు పిండి మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి. సంగటి చేసే కర్ర ఉంటే బాగా వచ్చిద్ది, ఇంకా బాగా వచ్చిద్ది. నా దగ్గర లేదు ప్రస్తుతానికి. నేను స్పూన్తోనే కలుపుతున్నాను, అయినా బాగానే వచ్చిద్ది ఫ్రెండ్స్. కాకపోతే అది కర్ర తెచ్చుకుంటే ఇంకా రోజు చేసుకునే వాళ్ళకి బాగా బెనిఫిట్ అన్నమాట. బాగా చేయటం వచ్చిద్ది అప్పుడు ఆ కర్రతో అయితే. దీంతో కూడా బాగానే వస్తుంది, కానీ కాకపోతే ఆ కర్ర ఉంటే ఇంకొంచెం తిప్పటానికి బాగా ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇంకా కొంచెం తిప్పాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి సంగటి రోజు చేసుకొని తింటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. హెల్త్ బెనిఫిట్స్ కూడా 100% ఉంటాయి.
రోజు తినటం వల్ల ఐరన్ లోపం ఉండదు, మాకు ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. నేనైతే రోజు సాయంత్రం పూట ఒక కప్పు వేసుకొని 2 ఉండలు వస్తాయి ఫ్రెండ్స్, అవి నేను తినేస్తాను. ఇంకా నేను అన్నం గిన్నం ఏం తినను. ఇప్పుడు పోయి ఆఫ్ చేశాను. ఇప్పుడు రాగి బౌల్స్ చేసుకున్నాం. బౌల్ చేశాను. ఇప్పుడు దీంట్లో చట్నీ కూడా వేసుకొని టేస్ట్ చూద్దాం రండి. చట్నీ జార్లో వేస్తున్నాను. మొత్తం వేసేసి మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్. ఉప్పేసి మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది రాగి సంగటి. ఎమ్మీ టేస్టీ రాగి సంగటి రెడీ. రాగి సంగటి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను నీకు. మీరు కూడా రెడీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎమ్మీ టేస్టీ రాగి సంగటి చట్నీ రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.